నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. అదృష్టం కలిసి వచ్చిన తర్వాత దానికి ప్యాంటు షర్టు వేస్తే ఎలా ఉంటుందంటే ఎవరైనా మార్గాని భరత్ పేరు చెప్తారు. రాజమండ్రి ఎంపీగా వైసీపీ నుంచి ప్రాతినిధ్యం వహించిన మార్గాని భరత్ తర్వాత మరి రాజమండ్రి అర్బన్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. సరే, ఆ దరిమిలా ఆయనేమి మిగిలిన వాళ్ళలాగా ఇనాక్టివ్ అయిపోలా. పార్టీలో బాగా కష్టపడి పనిచేస్తున్నారు, తిరుగుతున్నారు. పార్టీ ఓడిపోయినప్పటికీ ఉత్సాహంగా స్థానికంగా ఉన్న నాయకత్వాన్ని సమీకృతం చేసుకుంటూ బలోపేతం చేసుకుంటూ క్యాడర్స్ తోటి మమేకం అవుతూ తిరుగుతున్నారు. అయితే తాజాగా ఆయనకు ఒక ఆలోచన వచ్చింది. ఏంటంటే నిడదవోలుకి తన బేస్ను షిఫ్ట్ చేస్తే ఎలా ఉంటుంది. నిడదవోలు నుంచి ఇంతకుముందు శ్రీనివాస్ నాయుడు ఎమ్మెల్యే, ఆయన ఓడిపోయారు. ఎవరి చేతిలో? మరో అదృష్టం కలిసి వచ్చిన కందుల దుర్గేష్ గారి చేతిలో. సరే, ఆయనకి అదృష్టం మరీ ఎక్కువైపోయి ఆయన ఇప్పుడు మినిస్టర్ కూడా అయిపోయారు జనసేన నుంచి. సో ఇప్పుడు మరి అలాంటి ప్లేస్లో శ్రీనివాస్ నాయుడిని తప్పించాలని చెప్పేసి వైసీపీ అధిష్టానం భావిస్తోందనే సమాచారం మార్గాని భరత్కి ఎట్టానో చేరింది. దానికి కారణం ఏంటంటే శ్రీనివాస్ నాయుడు గారిని జగన్మోహన్ రెడ్డి గారు పిలిపించుకొని మాట్లాడారట. సరే, పిలిపించుకొని మాట్లాడారటాలో ఎంత నిజం ఉందో తెలియదు, కానీ ఆయన అయితే కంప్లీట్గా తన యాక్టివిటీని పార్టీ యాక్టివిటీని తగ్గించేసి బిజినెస్ యాక్టివిటీ మీద ఎక్కువ దృష్టి పెడుతున్నారనేది వాస్తవం. అలాగనే ఆయన మీదే అవినీతి ఆరోపణలు లేకపోతే గ్రూపుల్ని ప్రోత్సహించడాలు ఇట్లాంటి ఎలిగేషన్స్ అయితే ఆయన మీద ఏం లేవు శ్రీనివాస్ నాయుడు గారి మీద. కానీ శ్రీనివాస్ నాయుడు గారు ఏంటంటే తాను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో తనకంటూ ఒక గ్రూప్ని సెలెక్ట్ చేసుకొని ఆ గ్రూప్ తోటి తాను బలపడటమే కాకుండా గ్రూప్ని ఒక పర్టికులర్ సెక్షన్ని బలోపేతం చేసుకుంటూ వచ్చారు. సరే, మరి ఎమ్మెల్యే అయిన తర్వాత ఆయనకు కూడా ఉంటుంది కదా తనకంటూ బేస్ని సుస్థిరం చేసుకోవాలని. సరే, 2019 తర్వాత అయిపోయిన తర్వాత 2024లో ఓడిపోయారు. ఓడిపోయిన తర్వాత ఇనాక్టివ్ అయ్యారు. ఆయన ఉన్న డ్రాబ్యాక్ ఏంటంటే ఆయన పార్టీ కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేయలేకపోవడం, దూరంగా ఉండటం. అలాగనే ఆయన వేరే ఏ పార్టీతోనూ సంబంధాలు లేవు. ఆయన బిజినెస్ ఏదో ఆయన చేసుకుంటున్నారు, 4-5 వ్యాపారాలు ఉన్నాయి, అవి చేసుకుంటున్నారు. మార్గాని భరత్ ఏంటంటే చాలా తెలియగలవాడు, ముందు చూపగలవాడు. చంద్రబాబు నాయుడు గారి లాగా విజన్ ఉన్న వ్యక్తి. సో ఆ విజన్ వల్ల ఏంటంటే ఆయన చూపు ఆ విజన్ అటు నిడదవోలు మీద పడింది. అరే, నిడదవోలు ప్రస్తుతం ఖాళీ అవుతుంది కదా, శ్రీనివాస్ నాయుడు గారిని ఎలాగో తప్పించేస్తున్నారు కదా అని ఆయన భావించడమే కాకుండా ఆయన అనుయాయుల చేత కూడా భావింపజేశారు. ఆ భావింపజేసిన కారణంగా ఒక ప్రచారం ఏమైందంటే శ్రీనివాస్ నాయుడు గారిని తప్పించేస్తున్నారని. అదేం క్రమం, అదే సమయానికి ఆయన్ని జగన్మోహన్ రెడ్డి గారు పిలవటం. సో ఇదేదో ఇందులో నిజం ఉంది, లేకపోతే ఇలాంటి వార్తలు ఎందుకు పుట్టుకొస్తాయని చెప్పేసి వైసీపీ జనాలు అనుకోవటం, వైసీపీ కార్యకర్తలు, లీడర్స్ అనుకోవటం. ఏదైతేనే మార్గాని భరత్ నక్కతో ఒక దొక్కాడు అని అంటున్నారు అక్కడ. ఎందుకంటే రేపు మాపు ఆయనకి నిడదవోలు ఇన్ఛార్జ్ ఇస్తారట. ఇవ్వకపోతే ప్లాన్ బి కూడా ఉండాలిగా మార్గాని భరత్కి. మార్గాని భరత్ గౌడ సామాజిక వర్గానికి చెందినవారు. ఆయన తనకంటూ ఏంటంటే ఆయన ఎంపీగా ఉన్న సమయంలో ఆ నిడదవోలు నియోజకవర్గంలో గౌడ సామాజిక వర్గాన్ని చేరదీసి తనకంటూ ఒక గుంపును తయారు చేసుకున్నారు. సో ఇప్పుడు ఆయనకున్న అడ్వాంటేజ్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు పిలిస్తే, సార్ మొత్తం మేము 100 మంది, ఏదో మీ సంతోషం అని ఇలా 2 చేతులు జోడించి మా వెనకాల గౌడ సామాజిక వర్గం ఉంది, నాకు ఇప్పించండి అయ్యా, నేను నెక్స్ట్ ఎలక్షన్స్కి నేను రెడీ అయిపోతాను, ఆ డబ్బు దశకం ఏదో నేను అరేంజ్ చేసుకుంటాను అని ఏదో మార్గాని భరత్ గారు చెబుదామని ఆయన ఆలోచన అన్నట్టు ఆయన సన్నిహితులు చెబుతున్నారు. సరే, అది కూడా నిజమే, భరత్ సౌండ్. అంతేకాకుండా భరత్కి ఆయన ఒప్పుకోకపోయినా స్థానికులు చెప్పేది ఏంటంటే గోరంట్ల బుచ్చే చౌదరి గారితో మంచి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. అంటే భరత్ తండ్రి గారు గోరంట్ల బుచ్చే చౌదరి గారు బాగా సన్నిహితులు అనేది మార్గాని భరత్. సరే, ఒకానొక సందర్భంలో భరత్ని క్యాంప్ ఆఫీస్కి పిలిపించి జగన్మోహన్ రెడ్డి గారు చాలా తీవ్రంగా మందలించారు ఆయన ఎంపీగా ఉన్న సమయంలోనే. ఆ మందలించారు తర్వాత బ్లా 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 కూడా జరిగిందని చాలామంది అంటుంటారు, కానీ అవి ఇతమిద్దమైన వార్తలు కాదు కాబట్టి వాటిని మనం చెప్పలేము. ఇక్కడ చాలా తీవ్రంగా మందలించిన మాట మాత్రం వాస్తవం ఒక పర్టికులర్ కేసులో. సరే, అది పక్కన పెట్టండి. ఈరోజు భరత్ ముందున్న ఆప్షన్స్ ఏంటి? నిడదవోలు ఎంచుకోవటం. రాజమండ్రి అర్బన్లో ఆయనకేవో మొహమాటాలు, అక్కడ కష్టం అనేది తెలిసిపోయింది. నిడదవోలు అయితే తనకంటూ తన సెక్షన్ ఆఫ్ గౌడ సామాజిక వర్గం ఉంది, వాళ్ళతో కలిసి ఇప్పటి నుంచి ఏదో యాక్టివిటీ చేసుకుంటే వచ్చేసారికి తన అదృష్టాన్ని పరీక్షించుకోవచ్చని ఎక్కడో ఆయన జోస్యం చెప్పించుకున్నారట తూర్పుగోదావరి జిల్లాలో. సో దాని దరిమిలా ఏంటంటే ఆయన దిక్కులు లెక్కలు అన్నీ వేసుకొని జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి ఇవాళ రేపో వెళ్ళి, అయ్యా పార్టీ అధ్యక్షుల వారు నాకు నిడదవోలు బాధ్యతలు అప్పచెప్పండి, శ్రీనివాస్ నాయుడు గారిని ఎలాగో తప్పిస్తున్నారట కదా అని. అట్ట కదా అనేదే చెప్పాలి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు అఫీషియల్గా ఏం చెప్పాలా, లేకపోతే వాళ్ళ పార్టీ రాష్ట్ర కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి గారు అని ఉంటారు, ఆయన కూడా చెప్పాలా. ఈయన భావిస్తున్నారు, భావింపజేస్తున్నారు. సరే, ఒకవేళ నిజంగా అది ఇస్తే సరే, మరి నెక్స్ట్ ఆప్షన్ ఏంటి? ఇవ్వకపోతే ప్లాన్ బి ఏంటి? టాటా గుడ్ బై. రాజమండ్రి అర్బన్ వైసీపీ రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటూ, అలాగే
జనసేనతోటి లైనప్ కావటం. సో ఆ దానికి సంబంధించి కూడా ప్లాన్ బి ఆయన రెడీ చేసుకున్నారు. తెలుగుదేశంతో ఆయన వెళ్ళలేరు, ఎందుకంటే అక్కడ గోరంట్ల బుచ్చే చౌదరి గారు ఉన్నారు. బుచ్చే చౌదరి గారు వేరే కాన్స్టిట్యున్సీ అయినప్పటికీ బుచ్చే చౌదరి గారికి ఈయనకు ఉన్న మొహమాటాల వల్ల అక్కడ ఆయన వెళ్ళలేరు, ఆయన సహకారం తీసుకోలేరు. బుచ్చే చౌదరి గారికి కూడా కొంచెం ఇబ్బందికరమైన వాతావరణం, వ్యాపార సంబంధాలు చాలా ఉన్నాయి. ఇవన్నీ బయటపడే అవకాశం ఉంది, ప్రమాదం ఉంది. అవకాశంతో పాటు ప్రమాదం ఉంది కాబట్టి బుచ్చే చౌదరి గారే ఈయన ఎంట్రీని నిరోధిస్తారు తెలుగుదేశంలో అనే మాట కూడా అనిపిస్తుంది. అలాగని బుచ్చే చౌదరి గారు ఏమన్నా నెక్స్ట్ ఎలక్షన్స్లో కంటెస్ట్ చేస్తారంటే చేయకపోవచ్చు. ఎందుకంటే ఆయన లోకేష్ బాబు గారి దగ్గరికి వెళ్ళి, అయ్యా నాకు ఇది లాస్ట్ టర్ము, మీరు మంత్రిని చేసినా చేయకపోయినా నాకు ఎమ్మెల్యే సీట్ అయితే ఇవ్వండి, నేను ఈసారి ఇది లాస్ట్ నా వయసు ఇచ్చా, నాకు ఇది చివరి అవకాశం కల్పించండి అని కల్పించారు. ఎమ్మెల్యే అయ్యారు. మరి ఆయన జీవితకాలంలో మరి చంద్రబాబు గారి హయాంలో అయితే మంత్రి పదవి చేయలే బుచ్చే చౌదరి గారు. బుచ్చే చౌదరి గారికి మార్గాని ఫ్యామిలీకి ఉన్న అనుబంధం దృష్ట్యా బుచ్చే చౌదరి గారు ఈయన రాకని ఆయన ఎంకరేజ్ చేయలేరు, ఇన్వైట్ చేయలేరు. కారణం ఏంటంటే బుచ్చే చౌదరి గారు తన వారసత్వం ఎవరు ఉంటారో వాళ్ళని చూసుకొని ఎంకరేజ్ చేసుకునే ప్రయత్నంలో ఉన్నారు. సో ఆయన మార్గాని భారత్కి చెప్పింది ఏంటంటే, వ్యాపార పరంగా మనకున్న సంబంధాలని మనం కంటిన్యూ చేసుకుందాం, బహిరంగంగా ఎలాగూ లేవు, పరోక్షంగానే మనం చేసుకుందాం, రహస్యంగానే చేసుకుందాం. నీకు కావాలంటే జనసేనలోకి ఎంట్రీకి సంబంధించి నేను ఏమన్నా నీకు మార్గం చూపిస్తాను. ఒకవేళ అలా మార్గం చూపిస్తే మరి రాజమండ్రి అర్బన్ నుంచి జనసేన తరఫున కంటెస్ట్ చేయడానికి నెక్స్ట్ టైం మరి ఈయన ప్రయత్నం చేయొచ్చు, ఎవరు మార్గాని భరత్. అందుకనే అన్నా సారీ గుడ్ బై అని జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పేదానికి భరత్ సిద్ధంగా ఉన్నారట. అది నేరుగా చెప్పరు ఆయన, ఏ ట్విట్టర్లోనో లేకపోతే ఫేస్బుక్లోనో చెప్పే అవకాశాలు ఉన్నాయని ఆయన సన్నిహిత వర్గాలు చెప్తున్నాయి. ఒకవేళ అదే నిజమైతే మరి రాజమండ్రి అర్బన్లో జనసేనకి ఆల్రెడీ కాంపిటీషన్ ఉంది, ఎంతమందిని అకామిడేట్ చేసుకుంటారు. అయితే భరత్ గారి వాదన ఏంటి, అదేంటి జనసేన నాయకులారా, మీరు మా బాలినేని శ్రీనివాసరెడ్డి గారిని తీసుకోలేదా, అలాగే వేరువేరు జిల్లాల నుంచి వేరువేరు హోదాల్లో వైసీపీలో పనిచేసిన మాజీ మంత్రుల్ని మాజీ ఎమ్మెల్యేలని తీసుకోలేదా, నేను ఒక్కడిని మీకు బరువైపోయానా అని చెప్పేసి ఏదో రకంగా కన్విన్స్ చేసి జనసేనలోకి వెళ్ళాలనేది ఆయన ప్లాన్ బి అట. ఒకవేళ ప్లాన్ ఏ సక్సెస్ అయితే ఆయన ప్లాన్ బి నుంచి పక్కకి తప్పుకుంటారు, స్టార్ మార్క్ వేసి కండిషన్ సప్లై షరతులు వర్తిస్తాయి కొంతకాలం పాటు. ఎందుకంటే ఆయన బేరీ చేసుకుంటున్నారు ప్రస్తుతం, తూకంలో వేసి ఒకవైపు వైసీపీ ఇంకోవైపు జనసేన. తూకం ఎటు తూగితే ఉంటే వైసీపీలో కంటిన్యూ అవటం, లేదంటే జనసేనలోకి జంప్ అవటం. మరి దీనికి పవన్ కళ్యాణ్ గారు జనసేన అని పవన్ కళ్యాణ్ గారు గ్రీన్ సిగ్నల్ ఇస్తారా అంటే ఆ బాధ్యత తీసుకెళ్లి గోరంట బుచ్చే చౌదరి గారికి అప్పచెప్పారట. ఆయన జనసేనలో తనకున్న లాబీల ద్వారా ఆయన పవన్ కళ్యాణ్కి నచ్చజెప్పి, ఒకవేళ నిడదవోలు బాధ్యతలు వైసీపీ బాధ్యతలు ఈయనకి అప్పచెప్పకపోతే, మార్గాని భరత్కి అప్పచెప్పకపోతే అప్పుడు జనసేనలో చేర్పించి రాజమండ్రి అర్బన్ కోసం ఆయనకి అవకాశం ఇప్పించాలనేది గోరంట్ల బుచ్చే చౌదరి గారి ఆలోచనగా చెబుతున్నారు. ఇందులో ఏది నిజమో ఎంత వాస్తవమో తెలియదు. అయితే ఒకటి, జగన్మోహన్ రెడ్డి గారు ఏంటంటే కొంచెం యంగ్ టర్క్స్ని తనతో పాటు ఉంచుకొని ఏదో రకంగా నయానో భయానో ఉంచి, మీరు పని చేయండి పార్టీకి, 5 ఏళ్ళు ఎలాగో 9 నెలలు ధ్యానంలో గడిపేస్తాం, ఇంకో 4 ఏళ్ళు 3 నెలలు ధ్యానంలో గడిపేస్తే ఎలక్షన్స్ వస్తే మనమే గెలుస్తామని చెప్పేసి ఒక సాంబ్రాణేసి వాళ్ళందరినీ వితోల్డ్ తనతో పాటు ఉంచుకోవటానికి, అంటే పార్టీలో తనతో పాటు నడవటానికి వాళ్ళందరినీ సమాయత్తం చేస్తున్నారట, అదొక సమాచారం. ఎనీహౌ ఇట్స్ అప్ టు మార్గాని భరత్ గారు, ఎలాగా ఏంటి అయితే నిడదవోలు, లేకపోతే జనసేన రాజమండ్రి అర్బన్. సో మనకు సామెతం తెలుగులో, అయితే ఆతుకూరు లేకపోతే గణాతుకూరు అని. సో ఇందులో మరి ఆయన గణాతుకూరు వైపు ఎక్కువ మొగ్గే అవకాశం ఉందేమో చూడాలి.